ఎన్నికల్లో విజయం సాధించాలంటే ముందు ఏ పార్టీలోనైనా అంతర్గత విభేదాలు ఉండకూడదు. ఒకవేళ అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకుండానే ఎన్నికల్లో ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు వెళితే అది కాస్త బెడిసి కొట్టి మొదటికే మోస్తం వస్తుంది. అందుకే తొలుత పార్టీలోని అంతర్గత విభేదాలు వర్గపోరుకు చెక్ పెట్టి ఆ తర్వాత ప్రత్యర్థులను ఢీకొట్టడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించడం సులువు అవుతుందని బీహార్లోని బీజేపీ యోచిస్తోంది. అందుకే బీహార్లోని బీజేపీ అంతర్గత కలహాలను చక్కదిద్దడంపై దృష్టి సారించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అధికార విపక్ష కూటములు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీహార్లోని అధికార ఎన్డీఏ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఎన్డీఏలో ఉన్న సమస్యలను అధిగమించడంపై ఫోకస్ పెట్టింది. ఇక బీహార్లోని బీజేపీ అంతర్గత కలహాలను చక్కదిద్దడంపై దృష్టి సారించింది. పార్టీలో అంతర్గత సమస్యలను పరిష్కరించడానికే ప్రతిపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ముందు ఇంటి పరిస్థితులు చక్కదిద్దుకున్నాకే ఆ తర్వాత ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు వ్యూహాలు అమలు చేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. బీహార్లో దీర్ఘకాలికంగా జేడీయూ నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండడంతో రాష్ట్రంలో సహజంగా నెలకొన్న వ్యతిరేకత కూడా కమలం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే గత వారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బీహార్కు చెందిన నాయకులు ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పలువురు నేతలు అమిత్ షాకు పార్టీలోని విభేదాల గురించి వివరించడంతో ఆ సమావేశంలో అంతర్గత కుమ్ములాటలు ముగించడానికి అమిత్ షా బీహార్ నేతలకు పలు సూచనలు చేశారు. బీహార్ నేతల ఫిర్యాదులు విన్న తర్వాత పార్టీ కూటమిలో ఐక్యత ఉండాలని అమిత్ షా సూచించారు. బీజేపీ కార్యకర్తలు మద్దతుదారులు అంతా కలిసి ఉన్నట్లు ఓటర్లకు విశ్వాసం కలిగించడం ద్వారానే విజయం సాధ్యమవుతుందని వారికి అమిత్ షా హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్లో అనుసరించాల్సిన వ్యూహం బ్లూ ప్రింట్ ను అమిత్ షా పార్టీ నేతలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బూత్ స్థాయిలో ఎన్డీఏను బలోపేతం చేయాలని అమిత్ షా వారికి సూచించారు. ప్రతి పంచాయతీ నాయకుడు కనీసం 50 ఏళ్లకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలని, అదే సమయంలో భవిష్యత్తులో ఏమేం చేస్తామనే దానిపై వారికి స్పష్టత ఇవ్వాలని అమిత్ షా వారికి సూచించినట్లు తెలుస్తోంది. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు విభేదాలు సద్దుమణిగితేనే ప్రజలు మన పార్టీపై విశ్వాసం కలిగి ఉంటారని, లేకపోతే అంతర్గత పోరు పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని నేతలకు అమిత్ షా సూచించారు. తొలుత బీజేపీలోని అంతర్గత విభేదాలకు పరిష్కారం చూపిన తర్వాత సీట్ల పంపకాలపై చర్చలు వేగవంతం చేయాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 80 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఈసారి మాత్రం తమ సీట్లలో కొన్నింటిని మిత్రపక్షాలకిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకూడదని బీజేపీ యోచిస్తోంది. ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలని బీజేపీ భావిస్తోంది. అంతేకాదు, ఎన్నికల సమయంలో బీహార్లో బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. 6 రాష్ట్రాలకు చెందిన పార్టీ ఇన్ఛార్జీలు బీహార్లోనే ఉంటూ తమ వ్యూహాలను అమలు చేయనున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, మణిపూర్ నుంచి వచ్చే ఇన్ఛార్జీలు బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేలా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. సెప్టెంబర్ 15 తర్వాత సీట్ల పంపకాలపై చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అయితే దుర్గా పూజ, నవరాత్రుల నేపథ్యంలో ఇవి ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాల మధ్య ఎలాంటి సమస్యలు లేకపోవడం ఎన్డీఏకు అదనపు బలం. జేడీయూ, బీజేపీ 2 పార్టీలు దాదాపు సమాన సంఖ్యలో పోటీ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత లోక్ జనశక్తి పార్టీ 3వ స్థానంలో, చివరిలో హిందుస్థాన్ అవాయ్ మోర్చాకు సీట్లు దక్కనున్నాయి. బీహార్లోని బీజేపీలో నేతల మధ్య అంతర్గత పోరుకు పరిష్కారం చూపేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. బీజేపీ నేతల మధ్య అంతర్గత కలహాలకు చెక్ పెట్టిన తరువాతనే సీట్ల పంపకాలు సజావుగా సాగుతాయని బీజేపీ భావిస్తోంది. అంతర్గత విభేదాలను పరిష్కారం చూపడం ద్వారా నేతలందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తారని, తరువాత ఎన్నికల్లో విజయం సాధించడం సులువవుతుందని కమలనాథులు భావిస్తున్నారు.